హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ తీసిన వీడియో అనమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మా బావగారు వాళ్ళు మిర్చి తోట అయితే వేశారు పంట. సో ఆ మిర్చి అనేది ఇక్కడ తీసుకొచ్చి స్టోర్ చేద్దామని చేస్తున్నారు. అండ్ వీటిని అయితే ఎండబెట్టేస్తున్నారు. ఫస్ట్ అయితే మామూలుగా మిర్చి పచ్చిగా ఉన్నప్పుడు అమ్మేస్తూ ఉంటారు కదా, ఆ తర్వాత అయితే పండు మిర్చి, తర్వాత అయితే బాగా ఎండబెట్టేసి వీటిని అయితే కారం కొట్టిస్తూ ఉంటారనమాట. సో ఇవి వచ్చేసి మనకి ఎండుమిర్చి అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఫైనల్గా. ఈ ఎండుమిర్చి వచ్చేసి మేము కూడా అయితే కారం పట్టించుకుందామని అయితే మేము వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా బాగుంటుంది వ్యూ. అంతకుముందు వరదలు వచ్చినాయి కదా, సో అప్పుడైతే ఇవన్నీ కంప్లీట్గా మునిగిపోయినాయి అనమాట. పై వరకు వాటర్ వచ్చేసినాయి, అంటే డాబా పై కాదు, గోడలు అనేవి హాఫ్ వరకు వచ్చేసినాయి అనమాట. బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఇవైతే పండుమిర్చి. ఎండుమిర్చి చేయడానికి అయితే ఎండబెట్టారు. ఘాట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. అలా ఒక 5 మినిట్స్ కూడా నుంచోలేకపోయాను, చాలా మంట అనేది వచ్చేసింది. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఆ పక్కన ఉన్నవైతేనే ఎండుమిర్చి, పండుమిర్చి డ్రై అయిన తర్వాత అయితే అలా ఉంటాయి. అండ్ అలా అయితే మేము కిందకి వచ్చేసాము. కిందకి వచ్చిన తర్వాత అయితే ఫ్రెష్గా మా బావగారు అయితే ఫిష్ తీసుకొచ్చారు. సో వాటితో అయితే మా అక్క మా కోసం మంచిగా ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు అనేది పెడుతున్నారు. మా అక్క వాటి కోసం అయితే మంచిగా ప్రిపేర్ చేసి ఉంచింది. సో నేను పైనుంచి కిందకి వచ్చేలోగా సో మా అక్క అయితే స్పీడ్గా వర్క్ అయితే చేసేసారు. మా కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేశారు. అండ్ అలానే వచ్చేసి మంచిగా హాఫ్ అయితేనేమో పులుసు పెట్టేసి రిమైనింగ్ మొత్తం ఫ్రై అయితే చేశారనమాట. అండ్ మేము వచ్చేసి నేను మా అత్తయ్య పిల్లలైతే వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చేసి మేము మంచిగా కిడ్స్ అయితే ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత అయితే మేము మళ్ళీ వేరే ఊరైతే వెళ్ళాము. ఆ ఊరి నేమ్ కూడా నేనైతే తర్వాత చెప్తాను. మేము ఉన్నదైతే చింతమూటలో అనమాట. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఫైనల్గా అయితే మా అక్క మంచిగా ఫ్రై అయితే చేసేసారు. ఆ తర్వాత మేము వచ్చిన పని ఏంటి అంటే వాటితోనే కాకుండా పచ్చళ్ళు కూడా పట్టేసింది మా అత్తయ్య. సో ఇది వచ్చేసి గోంగూర పచ్చడి. మా అత్తయ్య అండ్ మా పెద్ద అత్తయ్య అయితే కలిసి పట్టారు. ఆ తర్వాత అయితే మంచిగా వంకాయ పచ్చడి అయితే పట్టారు. సో ఇవన్నీ వర్క్స్ చేయడానికైతే మా అత్తయ్య ప్లాన్ చేసి మరీ వచ్చామన్నమాట. హాలిడేస్లో మంచిగా ఎంజాయ్ చేయడానికి. అండ్ మంచిగా ఆ రోజు మార్నింగ్ అయితే మంచిగా గోంగూర అనేది ఒకరోజు ముందే తీసుకొచ్చేసి ఆ తర్వాత దాన్ని అయితే మంచిగా వడలనివ్వాలి. వడిలిన తర్వాత అయితే ఇలా అయితే పచ్చళ్ళు అయితే పట్టేశారు రెడీగా. సో మా అత్తయ్య అండ్ మా పెద్ద అత్తయ్య ఇద్దరు కలిసి అయితే ఇవి 2 పచ్చళ్ళు పట్టేశారు. అండ్ ఆ తర్వాత వీటిని అయితే మంచిగా ఒక బాక్సెస్లో అనేది ఎవరికి వాళ్ళకి పెట్టేస్తూ ఉన్నారు. అండ్ అలానే ఇవి పచ్చళ్ళు పెట్టేసిన తర్వాత అయితే లాస్ట్లో చక్కగా రైస్ అనేది వేసుకుని అయితే మేము మంచిగా తింటాము. సో మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇవైతే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవడానికి మంచిగా డబ్బాలు అనేది మంచిగా క్లీన్ చేసేసి దాంట్లో అయితే స్టోర్ చేయడానికి పెట్టేస్తూ ఉన్నారు మా అత్తయ్య అయితే, అంటే పెద్ద అత్తయ్య. సో ఏమైతే మా పెద్ద అత్తయ్య అనమాట, తనైతే పెడుతూ ఉన్నారు. మా అత్తయ్య అయితే ఇస్తూ ఉన్నారు, హెల్ప్ చేస్తూ ఉన్నారు. బట్ మేమైతే ఏమీ హెల్ప్ చేయకుండా జస్ట్ అట్లా నుంచి అయితే నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఇంకా అవి పచ్చళ్ళు పట్టడం రాదు. సో నాకైతే చిన్న బేబీస్ ఉన్నారు కదా, సో నేను హెల్ప్ కూడా చేయలేదండి. అండ్ అలానే లాస్ట్లో అయితే ఫైనల్గా ఇలా అయితే పచ్చళ్ళు పెట్టేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డబ్బాలో స్టోర్ చేసేసారు మంచిగా. అండ్ ఆ తర్వాత ఇంట్లో కుక్ చేసుకున్న రైస్ అయితే ఉంది కదా, ఆఫ్టర్నూన్ చేసింది. అండ్ తర్వాత అయితే కొంచెం కుక్ చేశారు. సో అది ఇది అయితే మిక్స్ చేసుకుని మంచిగా దీంట్లో అయితే కలిపేసి మాకైతే ముద్దలు అయితే పెడుతూ ఉన్నారు మా పెద్ద అత్తయ్య. సో ఫైనల్గా అయితే మేము ఒక మాటలో చెప్పాలంటే లాస్ట్లో అయితే ఆ పాత్రలు తుడుచుకుని అట్లా ముద్దలు పెట్టుకొని తింటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కరం అయితే మంచిగా తినేసాము. ఆ తర్వాత డే వచ్చేసి సాటర్డే అనమాట. మేము సాటర్డే అయితే మంచిగా పెద్దపల్లి అయితే వెళ్ళాము. అక్కడ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి పెద్ద అక్క అనమాట, అంటే ముగ్గురు. సో అక్కడైతే ఇక్కడ ఈ వ్యూ చూసారు కదా, చాలా బాగుంది. పెద్దపల్లి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ అండ్ అంటే మేమందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. పక్కన వచ్చేసి అత్తయ్య వాళ్ళ తోడుకోడళ్ళ హౌస్, అది కూడా పోయిలే. జస్ట్ ఊరికి అట్లా క్యాప్చర్ చేశాను. చూసి చాలా ఇయర్స్ అవుతూ ఉంటుంది కదా చాలా మెంబర్స్కి, ఎందుకంటే సిటీస్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో అందుకని అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడ వచ్చేసి మా కన్నయ్య అయితే పుచ్చకాయ కావాలని అయితే మారం చేస్తూ ఉన్నాడు. సో మా అత్తయ్య అయితే మంచిగా పుచ్చకాయ తీసుకుందాంలే అని చెప్పేసి అయితే రోడ్ పైకి వచ్చారు. మేము ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాము ఈ ఊరు, మళ్ళీ తర్వాత ఇప్పుడేనండి రావడము. సో ఇక్కడైతే బాగా అప్డేట్ అయిపోయారు. మంచిగా సిమెంట్ రోడ్లు అయితే పోసేశారు.
ప్రతి ఒక్క విలేజ్కి మంచిగా రోడ్లు ఉంటేనే బాగుంటుంది కదండి. సో ఇక్కడైతే రోడ్లు పోసేసారు, చాలా నీట్గా ఉంది. మా కన్నయ్య, మేనల్లుడు అండ్ మా కొడుకు ప్రతి ఒక్కరైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మా అత్తయ్యకి అయితే తను 150, 100 అట్లా చెప్తూ ఉన్నాడు, బేరం చేస్తూ ఉన్నారు. అండ్ ఫైనల్గా అయితే ఇదైతే మా అక్క వాళ్ళ హౌస్ అనమాట, మా అత్తయ్య వాళ్ళది, మా అక్క వాళ్ళది. సో ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు మంచిగా అయితే ఎంజాయ్ చేశారు. అండ్ ఫైనల్గా అయితే మేము మంచిగా ఎంజాయ్ చేసామండి విలేజెస్లో. మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఎప్పటికో ఒకసారి వెళ్తూ ఉంటాం కదా, ప్రతి ఒక్కరం వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. అండ్ మనం కూడా ఇన్వైట్ చేయడం మాత్రం మర్చిపోకూడదు, అంతే కదండి. అలానే వీడియో మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.